సింగపూర్‌లో అనుమానాస్పద రీతిలో మరణించిన అస్సాంకు చెందిన ప్రముఖ సింగర్ జుబిన్ గార్గ్ తన దహన సంస్కారాల సందర్భంగా తాజాగా ఒక అనూహ్య సంఘటన జరిగింది. దాదాపు అన్ని పత్రికలు ప్రధానంగా క్యారీ చేసుకుంటూనే వచ్చాయి. అస్సాంలోని గుహవాటిలో గాయకుడు జుబిన్ గార్గ్‌కు దహన సంస్కారాలు జరిగిన ప్రాంతంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఓ బ్రాహ్మణ యువకుడు ఇకపై కేవలం మనిషిలా మాత్రమే జీవిస్తానని, కుల మతాల ప్రస్తావన వదిలేస్తున్నా అంటూ తన జంధ్యాన్ని తెంపి చెత్తలో పడేశారు. సన్ భగవతి అనే 30 ఏళ్ల ఆ యువకుడు ఇకపై జుబిన్ గార్గ్ నడిచిన బాటలోనే నడుస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశారు. కుల మతాల అడ్డుగోడలను పగలగొట్టాలని, పుట్టుకతో నా కులం బ్రాహ్మణ, ఇప్పటికి నాకు కులం మతం అంటూ ఏదీ లేదు, కేవలం మానవ కులం మానవత్వం మాత్రమే అంటూ మీడియా సాక్షిగా తన దుస్తుల లోపలున్న జంధ్యాన్ని తీసి మీడియా చూస్తూ ఉండగానే తెంచి చెత్తలోకి పడేశాడు. నా సోదరుడు జుబిన్ గార్గ్ సాక్షిగా చెబుతున్న జంధ్యం మళ్ళీ ధరించను. ఇటీవల సోషల్ మీడియా చూస్తే మొత్తం మతాల మధ్య ద్వేషం, మనుషుల మధ్య ద్వేషం, ఇటువంటి అంశాలే ప్రముఖంగా కనిపిస్తూ ఉన్నాయి. చాలా అసహ్యం వేస్తుంది. హిందువుల్లోనూ చాలా కులాలు ఉన్నాయి కదా, శూద్రుడు ఇచ్చిన వాటిని బ్రాహ్మణుడు పట్టుకోడు కదా, ఇలాంటి ఆచారాలు విశ్వాసాలు ఎన్నో ఉన్నాయి కదా, అందుకే జుబిన్ గార్గ్ సాక్షిగా వాటన్నిటిని వదిలేస్తున్న 6 సంవత్సరాల నా కుమారుడికి కూడా జందెం వేయను, మనుషుల్లాగా జీవించడాన్ని నేను నేర్పిస్తాను, మానవత్వం అన్నింటికీ మించిది అని ఆయన ఆ దహన సంస్కారాలు జరిగే దగ్గర ప్రమాణం చేశారు. యాక్చువల్గా బ్రాహ్మణ కుటుంబంలో జుబిన్ గార్గ్ కూడా జన్మించారు. బట్ నా కులాలు మతాలు వద్దు అని చెప్పి ఆయన ప్రకటించుకొని అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పారట, జంధ్యాన్ని దోమతెర కట్టేందుకు తాడు మాదిరి వాడుకున్నానని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారట. సో ఆయనను ఆదర్శంగా తీసుకొని మీడియా సాక్షిగా దహన సంస్కారాలు జరిగే దగ్గరే ఒక బ్రాహ్మణ యువకుడు చేసిన పని నేషనల్ వైడ్ డిస్కషన్ కూడా కారణమైంది. నిజం చెప్పాలి అంటే ప్రస్తుతం సమాజంలో చూస్తున్న హేట్రెడ్ కనుక మనం చూస్తే మనుషుల మధ్య అందరూ ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారా లేదా కథ పక్కన పెడితే, కనీసం ఈ హేట్రెడ్ని హేట్ చేసే అంతైనా మనిషి ఎదగాలి. సరే, ఇంత ఇంత ఎక్స్ట్రీమ్ నిర్ణయాలు ఎవరైనా తీసుకోగలుగుతారా, అంత ధైర్యం ఎవరికైనా ఉంటుందా కథ కాసేపు పక్కన పెడు. కానీ హేట్రెడ్ని హేట్ చేసే అంత స్థాయికైనా మనిషి ఎదిగితే ఈ విద్వేష పరులకు సమాజంలో చోటు ఉండదు. ఇదైతే ముమ్మాటికి చెప్పగలను.